నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు సురేష్. సురేష్ గారు. అన్న ఇది తొర్రూరు పట్టణం. ఇక్కడ మరి మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎన్ని వార్డులకి? ఇక్కడ 16 వార్డులు. 16 వార్డులలో మరి ఎవరెన్ని గెలుచుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పోటీగానే ఉన్నాయి. ఇక సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. జనసేన కూడా తిరుగుతున్నట్టుందిగా. జనసేన తక్కువ, ఒకటే రెండు. సో అంటే అందరూ పోటీ చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొత్తం 116 కౌన్సిల్స్కి అండ్ 7 కార్పొరేషన్స్కి. మరి మీ తొర్రూరు పట్టణంలో ఏ పార్టీకి అవకాశం? ఎక్కువగా అధికారంలో ఉన్న పార్టీకి, కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశం. ఎందుకని కారణం? ఆల్రెడీ మనకు పేదలకు రేషన్ కార్డులు ఇచ్చారు, సన్న బియ్యం ఇచ్చారు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, ఇల్లు, అదే ఇంద్రం ఇల్లు, అదేవిధంగా రుణమాఫీ చేశారు. రుణమాఫీ అయింది. ఆ విధంగా బోనస్ పడుతుంది, కొంతమంది పడ్డది. రైతు బంధు ఇప్పుడు 11వ తారీఖు వేస్తా అన్నారు కదా, ఆ విధంగా అవుతుంది కావచ్చు. సో ఇస్తారన్న పథకాలు కొన్ని బాగానే జరిగినాయి, కొన్ని జరిగే వరకు అయితే జరిగినాయి, ఇంకా జరగవలసి ఉన్నాయి, జరుగుతాయి. సో మరి ఏంటన్నా ఇంకా జరగాల్సిన పథకాల గురించి ఏమన్నా మాట్లాడుతున్నారు? ఇక వస్తే అంటున్నారు, జనం అంటూనే ఉంటారు. పింఛన్ ఇవ్వాలి, పెద్దవాళ్ళకి ఇక పింఛన్ రావాలి, 20,000 అవి ఇవ్వాలని అంటున్నారు, అడుగుతున్నారు. అది కూడా అవుతుంది కావచ్చు. ఇప్పుడు ఎలక్షన్ అవుతాను అని అనుకుంటున్నాం. సో అన్న మరి ఇప్పుడు పోటీ ఎవరెవరు ఉంటున్నాను ఇక్కడ? టీఆర్ఎస్, కాంగ్రెస్కే పోటాపోటీ ఉంది. బీజేపీ తక్కువ ఉంటుందండి ఇక్కడ. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు? ఇక చేసేవారికి అయితే చేశారు, ఇంకా చేయవలసినవి అయితే ఉన్నాయి పనులు అయితే. మహిళలకు బస్ ఫ్రీ కూడా ఇచ్చారు. ఆ విధంగా అన్ని విధాలుగా అయితే జరిగే వరకు అయితే జరుగుతుంది. ఉద్యోగాలు కూడా బాగా ఇచ్చినట్టున్నారు. 60,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు కొంతమందికి ఇచ్చేవారికి ఇచ్చారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మరి మీ తొర్రూరు పట్టణంలో ఏంటన్న సమస్యలు ఏమున్నాయి? డ్రైనేజ్ సమస్య ఇట్లా ఉన్నాయి. వాటర్ ఏమన్నా సమస్యలు? వాటర్ కొన్ని గల్లీలలో ఉన్నది అంటున్నారు, వాడాలలో చేస్తామని అవి అంటున్నారు, చేస్తారు కావచ్చు. సో ఎలా ఉంది మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇక్కడ మీ రెడ్డి గారు? పనితీరు ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. కొద్దిగా ఇప్పుడు దయాకర్ రావు అంటేనో జెంట్స్ కాబట్టి ఎవరి మీద కలుపుకొని చేసుకొని పోగలుగుతారు. కొద్దిగా లేడీస్ కాబట్టి ఎవరి మీద చేసుడు, అది కలుపుకపోడు, అలా కలుపుకపోడు అది ఉండదు. కాబట్టి కొద్దిగా మనకు జనాలలో ఆ విధంగా ఏం చేస్తుందో అనే ఫీలింగ్లో అయిపోతుంది. చేసినా చేయకుండా దయాకర్ రావు ఏదైనా వేసినా బాగా అట్లా చేసినట్టు, ఇట్లా కలుపుకొని పెన్నెత్తులు చేసినట్టు చేస్తారు. ఆ విధంగా ఇట్లా జనాలలో అట్లా ఉంటుందండి. చేసినందుకు అడిగేది బాగానే చేస్తున్నారు. సో ఎన్ని గెలవచ్చు అన్న కాంగ్రెస్? గెలవచ్చు, 12 గెలుస్తుంది కావచ్చు అనిపిస్తుంది. టైట్ ఫైట్. సో 12 గెలుస్తుంది అంటే ఇక చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ అవుతుందని.